హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యములో నుండి సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4-5 వచనాలు. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుబరచగా. ఏ అపేక్ష అండి? మాంసాపేక్ష. మనకి అప్పుడప్పుడు నోరు పీక్కుపోతూ ఉంటుంది కదా కదా అందుకనే ఆ నోరు సైజు వచ్చినప్పుడు భర్తలను అడుగుతారు, అయ్యా కొంచెం మాంసం తీసుకొస్తారా అని అడుగుతూ ఉంటారు. లేకపోతే వారికే కొంచెం ఏమవుద్ది, మాంసాపేక్ష. చూడండి ఇక్కడ వారిలో ఎలాగ ఉన్నదంట, మాంసాపేక్ష అధికముగా ఉన్నదంట. ఆపేక్ష ఉండొచ్చు, ఏదైనా మనకి తినాలనిపిస్తే ఓ 1/4 కిలోనో 1/2 కిలోనో తెచ్చుకుని తినడం ధర్మమే. కానీ మాంసాపేక్ష ఎలాగుందంట, అధికముగా ఉన్నదట. వారికి అధికముగా, వారికి మాంసాపేక్ష అధికముగా కనబరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి ఏమేడుస్తున్నారు? మాంసం కొరకు ఏడుస్తున్నారండి. మాంసము కొరకు ఏడుస్తున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఏదైనా తింటున్నారా? తింటలేదా? తింటూనే ఉన్నారు. వారి దగ్గర ఎద్దులు ఉన్నాయా? ఎద్దులు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, కోడి జోళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వీరు తింటూనే ఉన్నారు. కానీ వీరికి ఇంకా అధికముగా మాంసాపేక్ష కలిగిన వారై. చూడండి, వారు తినకుండా ఏమీ లేరు. ప్రతి వారికి పశువులు ఉన్నాయి. ప్రతి వారికి వీళ్ళు వృత్తి ఏంటి చెప్పండి? వీళ్ళ వృత్తి ఏంటి? ఇశ్రాయేలు యొక్క వృత్తి ఏంటి చెప్పండి అమ్మా, తెలీదా? ఏంటి వాళ్ళ వృత్తి? యోసేపు ఏం చెప్పాడు? గొర్రెల కాపర్ల వాళ్ళు, అందరూ గొర్రెల కాపర్ల వాళ్ళు. వృత్తి ఫరోతో చెప్పించాడు ఏమని, మా వృత్తి గొర్రెల కాపర్లు, మేమంతా గొర్రెలను కాసుకునేవారము. వారి వృత్తి గొర్రెల కాపర్ల వృత్తి. కాబట్టి గొర్రెలు ఉంటాయా? ఉండవా? సమృద్ధిగా ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి. తినడానికి కూడా వారు తిన్నారు. కానీ వారికంటే ఎలాగుందంటే మాంసాపేక్ష అధికముగా కనుబరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టేదారు? పెట్టాలంటండి ఏమండి, మాకెవరు మాంసము పెట్టేదారు? ఐగుప్తులో మేము ఉచితముగా తినినా, ఏమండి ఏం తిన్నారంట? ఐగుప్తులో ఉచితముగా చేపలు తిన్నారంట. అంటే వీళ్ళు కొనుక్కోవటం కన్నా ఉచితంగా పెడితే వీళ్ళకి తృప్తి ఎక్కువ కదా. అందుకని అంటున్నారు ఇక్కడ, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకము వచ్చుచున్నవి. ఈ జ్ఞాపకాలే మర్చిపోవాలి. దేవుడు ఏది ఇస్తే దాన్ని తిని బ్రతకటంలో ఆరోగ్యం ఉంటుంది, ఆయుష్ ఉంటుంది, శక్తి ఉంటుంది, బలం ఉంటుంది. దేవుని సన్నిధి వారితో ఉంటుంది. దేవుడు వారికి ఏది ఇస్తే దాన్ని తినడం అంటే దేవుని మీద ఆధారపడేటువంటి బ్రతుకు. దేవుని మీద ఈ దినము దేవుడు ఇస్తే ఏది ఇస్తే అదే తింటాననే వాళ్ళు కూడా లేకుండా పోలేదు. ఈ దినాన్ని కూడా ప్రభు నాకు ఏది ఇస్తే దాన్నే దినం వండుతాను,
దాన్నే నేను స్వీకరిస్తాననేవారు కూడా లేకపోలేదు. కానీ ఇక్కడ వారికి ఏమవుతున్నాయి అంటే దోసకాయలు, ఉల్లిగడ్డలు, కీరకాయలు, చేపలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు వారికి జ్ఞాపకమునకు వచ్చి ఏం చేస్తున్నారు? జ్ఞాపకం రావటం ఒక ఎత్తు, జ్ఞాపకం రావటమే కాకుండా ఇంకేం చేస్తున్నారు? దాని తోడు ఏడుస్తున్నారు, బోరుని ఏడుస్తున్నారు. ఏడ్చి 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 ప్రాణం ఏమైపోయిందంట? సొమ్మసిల్లెను. వారి ప్రాణము ఏడ్చి 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 దేని కొరకు? మాంసము కొరకు ఏడ్చి ఏడ్చి వారి ప్రాణము సొమ్మసిల్లిపోయాను. ఈ మన్నాగాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. సారము లేని మన్నా. ఈ మన్నా ఎవరు తినే ఆహారం? దేవదూతలు తినే ఆహారాన్ని మనుషులకి ఇచ్చాడు దేవుడు. దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని మనుషులకు పెట్టి మనుష్యులను, తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను మార్గములో నడిపించుచుండగా వీరి ఆలోచనలన్నీ కూడా మాంసం 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 పిచ్చి పట్టింది వాళ్ళకి. ఏమండి? రాత్రి యందు 9వ వచనం చూస్తే, రాత్రి యందు మంచు పాళెము మీద కురిచినప్పుడు మన్నా దాని వెంట పడెను. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారము ద్వారము నొద్ద వారు ఏడవగా ఏడుస్తున్నారు. ఈ మన్నానేనా? ఈ పాడు మన్నానేనా? ఎప్పుడు తినే మన్నానే కదా, ఎప్పుడు ఉండే భార్యనే కదా, ఎప్పుడు ఉండే భర్తే కదా. కొత్త రుచులు కావాలి. పనికి మాలినటువంటి ఆలోచనలతో, పనికి మాలినటువంటి స్వభావాలతో ఇశ్రాయేలు ప్రజలు నింపబడ్డారట. ఏమండి? వారు ఏం చేస్తున్నారు? తమ తమ కుటుంబములలో ఎవరి గుడారము ద్వారము నొద్ద వారు ఏడవగా మోషే విని యెహోవా కోపము బహుగా రగులుకొనెను. ఏమైపోతుంది? దేవుని కోపం అంట బహుగా రగులుకొనెను. దేవుడిచ్చిన దాంతో నువ్వు నేను తృప్తి చెందకపోతే దేవుని కోపము బహుగా రగులుకుంటుంది మన మీద. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డగా నుండెను. చెడ్డదిగా ఉంది మోషేకి. ఓ ఎందుకేడి చస్తున్నారు వీళ్ళు, ఇలాగూ ఉన్నదాంతో తృప్తి పడతలేదే, లేని దాన్ని ఆశిస్తున్నారే. దేవుడి అరణ్య ప్రదేశములో ఏమండి ఇశ్రాయేలు ప్రజల్ని కంటికి రెప్పవలే కాపాడుతున్నాడే, పస్తులు పడుకోబెడతలేదే. అయినను ఈ బిడ్డలు తృప్తి లేని వారైపోయారే అని మోషేకి చాలా వేదన కలిగిందట. అసహ్యంగా ఉందటండి. 18వ వచనం మనం చూస్తే అందులోనే ఏమండి, నీవు జనులను చూచి ఎట్లనేమో మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకునండి, మీరు మాంసము తినెదరు. దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు చూస్తూ ఉన్నాడు మన పట్ల. అమ్మా చూడండి, ఇంకా ఇదిలాగే పెట్టండి. నిర్గమకాండం 1వ అధ్యాయం 9వ వచనానికి వెళ్ళండి. నిర్గమకాండము 16 చూడండి. నిర్గమ 16 అది కూడా అలాగే పెట్టండి. మళ్ళీ చెబుతాను. 16:3 చూడండి. నిర్గమకాండం 16:3 చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినుచున్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి.
ఈ సర్వ సమాజము ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును తోడుకొని వచ్చిదురని. చూడండి, ఇప్పుడు ఏమన్నారు, ఇక్కడ జరగట్లా, ఆకలేసింది. ఎక్కడ మన్నా కొరకు ముందు, ఇది మన్నా కొరకు ముందు దేని కొరకు ఏడ్చారు వాళ్ళు? ఆకలితో ఏడ్చారు. సరే, దేవుడు జాలి తెలిసి కృపామయుడైనటువంటి దేవుడు ఏమిచ్చాడు? మన్నా ఇచ్చాడు. మన్నా ఇస్తే వారు ఏమంటున్నారు? మేము కొండల దగ్గర కూర్చుండి తృప్తిగా తినేవాళ్ళు అంటండి. కొండల దగ్గరికి అక్కడి నుంచి లేకవర్రు కాళ్ళు. కొండల దగ్గర కూర్చుని ఏమండి మేము తృప్తిగా తినేవారమయ్యా, ఇలాగైపోయింది అంటే దేవుడు జాలి తలిచాడు ఆయన. 11వ వచనం చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను ఇశ్రాయేలీల సణుగులను వింటిని, నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. అబ్బా, కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళ్యమును కప్పెను, ఉదయమున మంచు వారి పాళ్యము చుట్టూ పడియుండెను. సంఖ్యాకాండంలోనికి వెళ్ళండి. మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగా జరిగినదని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినములు వరకు, అనగా అది మీ నాసికారంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యత పుట్టు వరకు దానిని తిందురు. అబ్బా, నాసికారంధ్రాలంటే ఏవండి? నోట్లో గుండగా ఏంటంటే అప్పుడప్పుడు మనం పొలమారుతూ ఉంటుంది. పొలమారు ఎటు నుంచి ఎటు వస్తుంది? ఏమండి, అన్నం మెతుకులు నోట్లో నుంచి వెళ్ళి పొలమారంగానే ఎక్కడి నుంచి వస్తాయి? ముక్కులో నుండి వస్తాయి. అయ్యే నాసికారంధ్రాలు. వీరికి ఏమంటున్నాడు? 1 దినము కాదు, 2 దినములు కాదు, వారము కాదు, 2 వారాలు కాదు, 10 దినములు కాదు, ఏకంగా 40 దినములు మీకు మాంసము పెడతాను. ఆ మాంసం మీరు తింటారు. తిని మీకు అసహ్యత పుట్టు వరకు మీ నాసికారంధ్రములో నుండి అది వచ్చి కంపు కొట్టే వరకు. కంపు కొట్టదా? అప్పుడప్పుడు మనకి పొలమారుతూ ఉంటుంది. పొలమారినప్పుడు కొన్ని మెతుకులో లేదా మాంసం మీద ఉన్న చిన్న ఏమండి అదో ఎక్కడో బ్లాక్ అయిపోద్ది మన యొక్క అవయవాల్లో. ఎక్కడ? ముక్కుకి, నోటికి, అంగిలికి మధ్యలో ఉన్నటువంటి ద్వారాల్లో ఒక్క చోట ఆగిపోద్ది. బాగా కాండ్రిచ్చినప్పుడు లేకపోతే దాని అంతటికేదో ఏమండి ఆ నోటెంబటే మరలా ఏమండి అది నోట్లోకి వచ్చినప్పుడు ఎలాగుంటుందో ఎప్పుడైనా చూసారా మీరు? చెడ్డ కంపు కొట్టేస్తాడనమాట. దాని కంపు ఎంత అంతా కాదు, అలాంటి కంపు కొట్టింది ఇలాగే. ఆ మాంసాపేక్ష కలిగినటువంటి స్థితిలో ఆ మాంసమును తిని ఏమండి అది ఎక్కడో ఇరుక్కుపోయి ముక్కు నోట చాలామంది ఏంటి ఆత్రంగా తింటారు. ఆత్రంగా తిన్నప్పుడు ఎక్కువ శాతం పొలమారుతూ ఉంటుంది మనుషులకి. అదంట నోటిలో నుండి ముక్కులోనికి వచ్చి కంపు కొట్టే వరకు అది నేను మీకు ఇస్తాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఇస్తాను రా బాబు మీకు. అది 1 దినము కాదంట, ఏమండి 1 నెల దినములు, అనగా అది మీ నాసికారంధ్రముల్లో వచ్చి అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడుస్తున్నావా? దేవుని సన్నిధిలోకి వచ్చావు, ఆయన సన్నిధిలోనికి వచ్చి అయ్యో నాకు అది లేదయ్యా, ఇది లేదయ్యా, వారికి అది ఇచ్చావు, వీరికి ఇది ఇచ్చావు,
నాకేమి ఇవ్వలేదని ఏడుస్తున్నావా? దేవుడిచ్చిన దాంతో తృప్తి పడుతున్నావా? దేవుడిచ్చే ప్రతిదీ కూడా మనకి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, ఆరోగ్యకరముగా ఉంటుంది. దేవుడు ఇవ్వకుండా మనము పోరాడి ఏమని దేవునితో పోట్లాడి నాకు అది ఇస్తావా సస్తావా, ఏమండి ఇస్తావా సస్తావా అంటే ఏమండి దేవుడు ఇస్తాడు కానీ నువ్వు సస్తావు. అది జరిగేది ఇక్కడ. మన పిల్లలు కూడా ఏమండి ఆడుకునే వస్తువులు ఏదైనా పట్టుకోవచ్చు. నువ్వు ఇస్తావా ఇవ్వా? ఇస్తావా ఆడుకునే వస్తువులు. కూరగాయలు కట్ చేసుకునే చాకు తీసుకుంటారు పిల్లలు, ఇస్తావా? ఒరే బాబు ఇవ్వ, వద్దురా, తెగుద్దురా నానా అని చెప్పి నువ్వు ఇవ్వకుండా జాగ్రత్త చేస్తాడు. మోరం పెట్టి ఎలాగో తీసుకుని చేయి దగ్గోసుకుంటాడు. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? వాడికే నష్టం. దేవుడిచ్చేది కాకుండా, దేవుడు మనస్ఫూర్తిగా ఇచ్చేది గాక, దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చేది గాక, నీ అంతటా నువ్వు దేవుని చేతిలో నుండి ఏది తీసుకున్నా అది శాపముగా మారిపోతూ ఉంటుంది ప్రియ తల్లి. అందుకని అంటున్నాడు ఇక్కడ, యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమనుకుంటిరి? అందుకు మోషే, నేను ఈ జనుల మధ్యన ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చదనని చెప్పితివి. మోషే అంటున్నాడయ్యా, మీరు వారికి మాంసం ఇస్తానన్నారు. ఇలా నాయకుడు ఎవరు? వీళ్ళకి నాయకుడు ఎవరు? మాట్లాడితే ఎవరి మీదకి వెళ్ళేవాళ్ళు వీళ్ళు? దేవుని మీదకి వెళ్ళేవాళ్ళు మోషే మీదకా? మోషే మీదకే వెళ్ళేవాళ్ళు, దేవుని మీదకి వెళ్ళేవాళ్ళు కాదు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ మాంసం ఇస్తానని చెప్పించేశాడు దేవుడు. నెల దినాల వరకు నేను మాంసం ఇస్తాను. ఇప్పుడు మోషే గుండి టకా 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 కొట్టుకుంటుంది. ఏంటి? బిల్లు పాస్ చేశాడు. ఇక్కడ అమలు జరగాలి. అమలు జరగకపోతే ఏమవుద్ది? మోషేని రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు. అందుకని మోషే అంటున్నాడు, అయ్యా మీరు ఇలాగూ చెప్పారయ్యా, నెల దినములు తిందురని వారికి మాంసం ఇచ్చేదని చెప్పితివి, వారు తృప్తిగా తినునట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలెనా అని నేను. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను యెహోవా బాహుబలము తక్కువైనదా? చపలు కొడి దేవుని మహిమపరుద్దాం. దేవుని యొక్క బలము ఎప్పుడు తగ్గదు. దేవుడు ఒక మాట నీకు సెలవిచ్చాడంటే, దేవుడు ఒక మాట నీకు సెలవిస్తే దేవుడు దాన్ని చేర్చి చూపిస్తాడు. ఆయన నీకు నాకు ఎన్నడూ విడిచిపెట్టాడు ఆయన. చూడండి నేనేమంటున్నాడు, యెహోవా బాహుబలము ఏమని తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవో. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పే. చూడండి, నా బాహుక్యం ఏమన్నా తక్కువైపోయింది అనుకుంటున్నావా? ఎందుకని ఇలాగ భయపడిపోతున్నావు? మోషే నువ్వు భయపడొద్దు. నా బాహువు ఏ మాత్రము కూడా తగ్గిపోదు. 31వ వచనానికి వెళదాం. చూడండి, తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరెళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తు వాటిని. ఎంత గొప్ప దేవుడండి! దేవుడిచ్చిన మాట నెరవేరద్దా? నెరవేరద్దా?
తింటారు. ఒక దినము కాదు, 2 దినములు కాదు, ఎన్ని దినాలు? నెల దినాలు మీకు కంపు కొట్టే వారికి వెంటనే 4 రోజులు మాంసం తింటే నీకేం తినాలనిపించదు చెప్పండి? మళ్ళీ పచ్చడి జోలికి పరిగెత్తుకెళ్ళాల్సిందే నువ్వు కదా. ఏం పండు, నీకు బాగా తెలుసు కదా. కానీ ఇక్కడ ఏమన్నారు? ఏమని? భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడవేసెను. కావున జనులు ఆ దినమంతయు, ఆ రాత్రంతయు, మరుసటి దినమంతయు లేచి ఆ పూరెళ్లను కూర్చుకొనెను. అబ్బాయిలకి ఏమి పండగే పండగ అండి. కూర్చుకొనిన వాడు 100 తూములను కూర్చుకొనెను. తరువాత తమ పాళెము చుట్టూ వాటిని పరచిరి. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందుల్లోనే ఉండుండగా అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టిరి. ఏమైపోయింది? తింటా చచ్చిపోయారు. దేవుడిచ్చిన మన్నాను తింటే ఎంత బ్రతికేవారు? దేవుడిచ్చిన దాంతో తృప్తి పడితే వారి జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా మారేది. వారి బ్రతుకులు ఎంతో చక్కగా మార్చబడేయండి. వారి జీవితంలో మనకేది ఇష్టమో అది మనము పొందటము మన పాలిట అది శాపముగా మారవచ్చును అన్నాడు ఒక వ్యాఖ్యానకర్త. మనకేది కావాలో, నాకు ఫలాంది ఇష్టము, దాన్నే నాకు కావాలి అని నువ్వు మొండి పట్టు పెట్టి దాన్ని పొందుతావే, అది నీ లైఫ్ అంతా నీకు ప్రాణ సంకటముగా మారిపోద్ది. దేవుడిచ్చే ప్రతిదీ నీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? మాకు మాంసము కావాలి. దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడని ఏ వస్తువునైనా మనకు కావాలని మనం పట్టుబడితే ఒక్కొక్కసారి దేవుడు మనకది ఇవ్వవచ్చును, కానీ దాని ద్వారా మనకు ఏమాత్రం మేలు కలిగించదు. వీళ్ళకి మేలు కలిగించింది అది? నో, కలిగించలేదు. వీరి ప్రాణాలు పోవడానికి అది వారి నోట్లో ఉండగానే, నములుతూ ఉండగానే, వారికి ముక్కు నోటం పొలమారిందో లేదో తెలీదు, ఏమైపోయిందో తెలియదు, కానీ మాంసం నములుతూనే చచ్చిపోయారు. వీళ్ళు మాంసము నములుతూనే చనిపోయారండి. అక్కడే పాతి పెట్టేశారంటాడు. చూడండి ఎంత భయంకరమైనది. దేవుని సన్నిధిలో అది వారికి మేలుకరంగా మారిందా? అది ఏమాత్రము కూడా మేలుకరంగా మారలేదు. మనకి ఏది ఇష్టమో అది మనము పొందటము మన పాలిట శాపముగా మారవచ్చును అంటున్నారు ఇక్కడ. అలాగనే ఇశ్రాయేలీల మీద ఇశ్రాయేలు దేవుని మీద ఆధారపడలేదు. మాకు ఇది కావాలి, మాకు అది కావాలి, కేకరకాయలు కావాలి, దోసకాయలు కావాలి, ఉల్లిగడ్డలు కావాలి, అయ్యో మాకు ఇవి లేవే, అవి లేవే అని బాధపరచబడేటువంటి వారందరూ కూడా అక్కడే రాలిపోయారమ్మా. మన జీవితంలో తృప్తి కలిగిన జీవితం ఉండాలి. ప్రభు ఇచ్చిన ప్రతిదానికి దేవుణ్ణి స్తుతించు. ప్రభు ఇచ్చిన ప్రతి దాన్ని కూడా, ప్రభా ఈ దినమును నాకు ఈ ఆహారం ఇచ్చారు. ఎంతమంది ఈ ఆహారము లేకుండా ఉంటున్నారు? ప్రభా ఈ ఆహారము తిని నేను అరాయించుకునే శక్తి నాకు ఇచ్చారు. ఎంతమంది అరాయించుకోలేక ఆసుపత్రిలో ఐసీలో ఉన్నారు?
అని దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించే మనసు నీకుందా? స్తుతించే మనసు, ఆరాధించే మనసు, ఘనపరిచేటువంటి మనసు, దేవుడు చేసినటువంటి మేళ్లకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినటువంటి హృదయం మన జీవితంలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మన జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని అద్భుతమైన కార్యములు చేస్తూ ఉన్నాడు. ఆయన దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నావా? దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? 106వ కీర్తన 13వ వచనాన్ని కూడా దయచేసి 16 వరకు చదువుదాం. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే, ఈ దౌర్భాగ్య శరీరానికి ఉన్న దౌర్భాగ్యమైన జబ్బది. ఏం జబ్బది? దేవుని కార్యములను వెంటనే మర్చిపోయే జబ్బు ఈ శరీరానికి ఉంది. అందుకనే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఎవరితో చెబుతున్నాడు? తన ప్రాణముతో, తన అంతరంగంతో చెబుతున్నాడు. ఎందుకో? మర్చిపోతే దెబ్బతింటావు, జాగ్రత్త. మనకి కూడా ఇదే బుద్ధిహీనత మనలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి. మర్చిపోతున్నావా దేవుని కార్యాలని? నేను దేవుడు ఏ స్థితిలో నుంచి దేవుడు ఏ స్థితిలోకి పైకి లేపాడు, నీ స్థితినైనా గమనిస్తున్నావా? లేని దాన్ని ఇంకా ఆశించి ఏమండి, ఇంకా నీ సొంత నిర్ణయాలు కలుపుకొని నువ్వు కూడా ఇంకా మాంసాపేక్ష కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావా? మాంసాపేక్ష అంటే శరీర సంబంధులని కూడా వస్తుంది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టలేకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో ఆయన్ని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను. నువ్వేది కోరితే అదే ఇస్తాడు. నేను చస్తానయ్యా అంటే రెడీ అంటాడు ఆయన కూడా. అంతేగాని వద్దండు, నేను ఈ పాపిష్టి బ్రదర్ నేను తీసేసుకయ్యా, నేను ఏడ్చావనుకో తీసేసుకుంటాడు దేవుడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుణ్ణి శోధించిరి. వీళ్ళు శోధించారు. ఎంత బాగా శోధించారమ్మా? దేవుణ్ణి బాగా శోధించారు. వారు కోరినది ఆయన వారికి ఇచ్చును, ఆయనను వారి ప్రాణములను ఆయన క్షీణత కలగజేసను. నువ్వు కోరుకుని తీస్తాడు, కానీ నీ ప్రాణం క్షీణించిపోద్ది, నీ శరీరం క్షీణించిపోద్ది, మన బ్రతుకులు క్షీణించిపోతాయి. తృప్తి కలిగిన హృదయం నీకు ఉండాలి. ఈ తృప్తి కలిగినటువంటి మనస్సు నీ జీవితంలో ఉంటే ఏమండి, నీవు వర్ధిల్లుతూ ఉంటావు, ఆస్వాదించబడుతూ ఉంటావు, దీవించబడుతూ ఉంటావు. అంతేగాని నువ్వు ఏదేదో కోరుకుంటే 16వ వచనం మనం చూస్తే, వారు తమ దండుపాళెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను యందును అసూయపడి దేవుని మీద పడ్డారు. ఇక్కడ పడ్డారా? దేవునితో ఫైటింగ్ చేస్తే చాలా బాగుండేది, కానీ ఎవరితో చేస్తున్నారు వీళ్ళు? దేవుని సేవకులతో ఫైటింగ్ చేస్తున్నారు. మాకు అది లేదు, ఇది లేదు అని వారు ఎంతగా శోధిస్తున్నారో తెలుసా? దేవుణ్ణి ఒకటి వెంటనే మర్చిపోయారు. ఏమీ లేనటువంటి ఎడారిలో ఎక్కడ దొరకని దాన్ని వారు ఆశించారు.
దేవుణ్ణి శోధించారు. ఏమండి, నీవు కోరింది దేవుడు నీకు ఇస్తారు, కానీ నీ ప్రాణము నాకు ఏం కలుగుద్ది అంట? క్షీణత కలుగుద్ది. క్షీణత. కొంతమంది వినరు, మాట వినరు. నాకు బాగా పరిచయస్తురాలైనటువంటి, మేము నడిపించినటువంటి ఒక ఆమె మా గురువు గారి దగ్గర, ఆమె ఇప్పుడు కూడా మన దగ్గరికి వస్తూ ఉంటుంది. వాళ్ళ మనమడికి ఎన్నేళ్ళు? ఏమండి, 10th క్లాస్ నుండి చేతికి అమరలేదు, చేతికి దొరకలేదు. వాడు సిగరెట్లు, మందు 10 సంవత్సరాలకేనండి. వాడి వయసు ఎంత? 10వ తరగతి, 15 ఏళ్ళకే, 14 ఏళ్ళకే వాడి మందులోకి, సిగరెట్లోకి వెళ్ళిపోయాడు. 16, 17 వచ్చినాయి. 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి, ఏమని, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయినే చేసుకుంటాను. ఒరే బాబు, నీకు ఏజీ జాలదరా, చదువుకునేవాడు ఇంటర్మీడియట్ చేర్చాడు పాపం తండ్రి. ఇంటర్ చేరిస్తే ఇంటర్కి కూడా డమ్కా కొట్టి వెళ్ళిపోయి దాన్ని ప్రేమించానని పాపం ఆమె చిన్న పిల్ల పాపం. ఆమెకి ఇడికి 1 సంవత్సరం తేడా ఉంటాయి. ఇది 19 కూడా లేవు, వాస్తవంగా 18 ఎన్నో ఉంటాయి. వెళ్ళిపోయి వాళ్ళందరూ కలిపి ఏం చేశారు? వీడి పని ఎలాగా ఉందని తల్లి తండ్రి నెత్తి నోరు కొట్టుకుని ఏమని ఎన్ని చెప్పినా ఏం లేదో వెళ్ళిపోయారు. ఈ 18 సంవత్సరాలు ఈ పిల్లోడికి 16, 17 సంవత్సరాలు ఈ పిల్లనిచ్చి పెళ్లి చేశారు. తల్లిదండ్రి ఇంట్లోకి రానివ్వలేదు. వీడి బ్రతికి ఎలాగుందో ఆలోచించేయండి. ఏం పని చేయలేడు. ఒక పేడ తట్టా లేగోదు వీడికి, ఒక టాపీ పని బొచ్చి లేగోదు. ఏమండి, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలాగుంది? నేను అయ్యా రండ్రా బాబు, ప్రార్థనకి రండ్రా అని చెప్పి మన మందిరానికి రప్పించేదన్నా ఏదన్నా ఏర్పాటు చేస్తాను, మీ పోషణకి ఏదో ఒకటి నా వంతు నేను సహాయం చేస్తానని ఒకసారి 2,000 రూపాయలు ఇచ్చి పంపించాను. ఏమండి, ప్రార్థనలో నిలకడలేదు, ప్రార్థనకి వాడు రాడు. ఏమండి, ఆ చిన్న పిల్లని వేసుకుని, ఏమండి నా భయం ఏంటి? ఎక్కడ ఇళ్ళు ఆ అమ్మాయిని ఎవరు ఎక్కడ పాడు చేస్తారో? ఇద్దరికి భార్యని పోషించే కెపాసిటీ అతనికి లేదు. ఏదైనా చేసి సమాజంలో బ్రతకటానికి అవకాశం లేదు. గాలికి తిరిగినట్టుగా అలాగూ తిరుగుతూ అయిపోయారు. అపహాస్యాస్పదంగా మారిపోయారు. ఇదే నాన్న. తల్లిని చెప్పింది, తండ్రిని చెప్పాడు, అమ్మమ్మ చెప్పింది, తాతయ్య చెప్పాడు. ఎంతమంది చెప్పినా విన్నారా? వినలేదు. నాకు నేను చేసుకోవాలి అన్నాడు, చేసుకున్నాడు. వాడి తిప్పలు ఇప్పుడు ఎంత అంతా కాదు. దేవుడు కూడా చెబుతున్నాడు నీకు నాకు, అరే బాబు నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు మర్చిపోవద్దు. నేను ఏమని సర్వశక్తి కలిగిన దేవుడును, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అబ్రాహాముకి 99 సంవత్సరాలు, నెలసారి ఆగిపోయింది. ఇది సాధ్యమేనా స్త్రీకి? నో. అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచేది మన దేవుడు. సాధ్యపరిచేది మన దేవుడు. ఒక సేవకుడు, బాగా ఫుల్ ఫ్యామిలీ, దేవుని సేవకు పిలిచాడు. దేవుని సేవకు పిలిస్తే ఆ భార్య పిల్లలు ఆయన అలాగే ఏమండి ఆ ఇంటిని ఖాళీ చేసి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆ దూర ప్రాంతమునకు వెళ్ళిపోయి ఏమండి అక్కడ సేవ ఆరంభించి ఆ బంధువులందరూ నవ్వటం మొదలుపెట్టారు. వరే నీ బ్రతికి ఇలాగ అయిపోయింది, పిల్లలే చూస్తే ఇలాగ అయిపోయారు, నువ్వు చూస్తే ఇలాగ అయిపోయావు అని అందరూ ఏళన చేస్తూ ఉన్నారు. అవమానాలన్నీ నిర్లక్ష్య పెట్టాడు. ఏమైందో తెలుసా?
వాళ్ళు అలాగే చేసిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు బాగుగా కష్టపడి బోరుని ఏడుస్తూ ఉండగా ఆయనకున్న చిన్నపాటి స్థలము, దాని ప్రక్కనే పెద్ద టౌన్ ఏర్పడి అది కొన్ని లక్షల రూపాయలు చేసి ఆ మొత్తాన్ని ఆయన పొంది ఆయన కోటేశ్వరుడిగా మారిపోయాడు. నీ జీవితము కూడా అలాగే చేస్తాడు ఆయన. దేవుని మీద నువ్వు నమ్మిక ఉంచితే, దేవుని మీద నువ్వు ఆధారపడితే, మనుషుల మీద ఆధారపడకూడదు. మనుషులు మోసగాళ్ళు. మనుషులు ఓసన్నా జయం, ఓసన్నా జయం, వారానికి సిలువేయండి. నీ ఒకే నోటితో 2 రకాల తలంపులు వస్తాయి నీలో నుండి. ఎప్పుడు పొగుడుతావో తెలియదు, ఎప్పుడు తిడతావో తెలియదు. కానీ మనలను పిలిచిన యేసయ్య నీ తల పైకెత్తించునుగాక. అది నేను నమ్మిన సిద్ధాంతం. దేవుడు ఎప్పుడు నిన్ను సిగ్గులు పాలు చేయడు. దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. అందుకని అంటాడు ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము, దయచేసి సహాయము చేయండి. ఇర్మీయా గ్రంథము 32:17 కూడా చూద్దాం. 32:17. ప్రభువా, సైన్యములకు అధిపతిగా యెహోవాను పేరు వహించినవాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేత చాచిన బాగు చేతను భూమ్యాకాశములను సృజించిన నీకు అసాధ్యమైనది ఏదియో. చప్పట్లు కొడతాం. దేవునికి మన అసాధ్యమనుకున్నా నిన్ను చక్కటి స్థితిలో లేపగలడు ఆయన. కానీ గురి నిలపాలి ఆయన మీద. నీవేవేల మందికి కృప చూపుతూ తండ్రుల దోషము వారి తర్వాత వారి పిల్లల బడిలో వేయవాడవు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవమ్మ. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు. క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలను బట్టి, వారి క్రియాఫలములను బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై ఏమండి నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా. అబ్బా, ఏం చేస్తున్నాడమ్మా నిన్న? ఆయనే మనల్ని చూచున్న దేవుడు. నిన్ను, నన్ను, మనందరినీ ఆయన చూచుచున్నటువంటి దేవుడు. దేవుడి కృప కలిగినటువంటి వాడు. ఏమని నీ క్రియాఫలములు చూస్తున్నాడు ఆయన. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు సనుగుతున్నావా? దేవునికి ఇచ్చేటప్పుడు నువ్వు గొనుగుతున్నావా? ఒక మారుమూల గ్రామములో ఒక సంఘములో చిన్న అలజడి ఇచ్చింది కొంతమందిలో. ఆ సంఘములో ఉన్న కొందరిలో చిన్న అలజడి లేచిందట. భక్సింగర్ సవాసంలో లేచినప్పుడు భక్సింగ్ గారికి చెప్పారయ్యా, మా సంఘములో కొంతమంది వ్యక్తులు ఇలాగో అలజడి లేచింది, దయచేసి రండి అయ్యా అని చెప్పి ప్రాధేయపడి భక్సింగ్ గారిని అడిగితే భక్సింగ్ గారు చూద్దామని చెప్పి ఆయనకు అనుకూలమైనటువంటి ఒక డేట్ ఇచ్చారు. అయ్యా పలానప్పుడు వస్తాను మీ సంఘానికి అని చెబితే అప్పుడు వారంతా కూడా ఆ మాట అందరికీ, ఇక్కడికి ఎవరైనా పెద్ద అధికారి వస్తున్నారని చెబుతారో చెప్పరా? అన్ని సంఘాలకి స్ప్రెడ్ అయిపోద్ది. అలాగే భక్సింగ్ గారు అయ్యగారు వస్తున్నారని ఏమండి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా తెలిసిపోయింది. అందరూ వచ్చేసి మందిరం నిండా కితకితలాడిపోతూ ఉండిపోయారు. మొత్తం నిండిపోయారు. భక్సింగ్ గారు వెళ్ళారు. వాళ్ళ మధ్యన మాట్లాడడానికి ఇష్టం లేదు. భక్సింగ్ గారు దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి. అలాగే కూర్చున్నాడు. పాటలు అయిపోయిన తర్వాత అన్నారు, మీరు మధ్యవారపు కూడికలకు రానటువంటి వారు దయచేసి వెళ్ళిపోండి. ఏమన్నారు?
మధ్యవారపు కోడికలకు రానటువంటి వారు దయచేసి మీరు బయటికి వెళ్ళిపోండి. ఈ రాని వాళ్ళంతా కూడా సగం మంది వెళ్ళిపోయారు. అంతా బెలబెల్లేసి ఆదివారం భక్తులు అన్నమాట వీళ్ళంతా. ఈ ఆదివారం భక్తులంతా లేచి బయటికి వెళ్ళిపోయారు. సగం మంది వెళ్ళిపోయారు, ఇంకా సగం మంది ఉన్నారు. ఈ సగం మంది అన్నారు, ఎవరైతే దశంభాగం దేవునికి క్రమముగా తీయలేదో వారు దయచేసి వారు కూడా బయటికి వెళ్ళిపోండి అన్నారు. అన్న తర్వాత వీళ్ళల్లో దాదాపు మూడో వంతు 4 వంతు వీళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఎలాంటి వాళ్ళు చూడండి. దేవుని దగ్గర నమ్మకంగా ఉండగలుగుతున్నారా? విధవరాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు, వితంతు పెన్షన్ తీసుకుంటున్నారు, ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటున్నారు. కనీసం దేవునికి తెద్దామనేటువంటి మనసు, ఆ గ్రహింపు కూడా ప్రజలకు ఉండలేదే. చాలా బాధ అవుతుంది. ఎందుకు మనం నమ్మకంగా ఉండలేకపోతున్నాం అనేటువంటి ఆలోచన కూడా లేదండి. అయ్యో, దేవుడు కృపను బట్టి 200 రూపాయలు పెన్షన్ 1000 రూపాయలు అయింది, 1000 పెన్షన్ 2000 అయింది, 2000 2.5 అయింది, 3 అయ్యింది, 4 అయ్యింది. మీకు 10 అయినా కానీ తీసే బుద్ధి మీకు రాదు. దేవుడు మళ్ళీ 200 చేయను గాక. అంటే అమ్మా, నిజంగా ఏ పని పాట లేకుండా 4000 రూపాయలు పెన్షన్ ఇస్తుంటే 400 తీయటానికి ఏమి రోగం? అది కూడా ఒక జబ్బే, పాడు జబ్బు. అని దేవునిలో నమ్మకంగా లేకపోతే నువ్వు ఇంకెక్కడ నమ్మకంగా చేస్తావు? దేవుడు మనకిచ్చినటువంటి దానిలో దేవునికి నువ్వు ఏదైనా ఇవ్వగలుగుతున్నావా? నీ కష్ట సమయంలోనే ఇవ్వు. నీ కొద్దిపాటి డబ్బుల్లోనే నమ్మకత్వాన్ని చూపించు. దేవుడు అద్భుతంగా నిన్ను దీవిస్తాడు. దీని మీద ఆధారపడింది మన బ్రతుకులన్నీ. నీకు అర్థం కాదు. ఏదో యూట్యూబ్ పెట్టి ఏదో నీ ఇష్టానుసారంగా జీవించి నువ్వు మోసపరుచుకుంటున్నావు. మోసపరుచుకోవడం. భక్సింగర్ అన్నారు, ఎవరైతే దేవునికి క్రమముగా 10వ భాగము తీరో వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవాలన్న తర్వాత అందరూ బిలబిలలేచి వారి మనస్సాక్షిని ఆధారం చేసుకుని మొత్తం వెళ్ళిపోయారు. ఇప్పుడు సమస్య ఉన్నోళ్ళే మిగిలారు అక్కడ. ఎవరు మిగిలారు? ఎవరితో సమస్య ఉందో ఆ సమస్య ఉన్నోళ్ళే మిగిలారు. అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఆ సమస్యను పరిష్కరించి భక్సింగ్ గారు వెళ్ళిపోయారు. అది నేటికి స్థిరముగా ఉంది. చూడండి, మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేయాలని చూస్తున్నాడే కానీ ఏమండి, దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు? సర్వశక్తి కలిగిన దేవుడు, కన్నులారా చూచేటువంటి దేవుడు. ఏమండి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు గ్రహించాలి. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు. సమస్తమును సాధ్యమే. అందుకని అంటాడు మత్తయి సువార్త 19:26 అంటాడు, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. నీకు నాకు అసాధ్యమే కావచ్చు. నువ్వు ఆరాధించే దేవుడికి సమస్తమును సాధ్యమే. లేనిది ఉన్నట్లు చేయగలడు, ఉన్నదే లేనట్లు కూడా చేయగలడు. అంత కెపాసిటీ ఉండగలిగిన దేవుడు మన దేవుడు. అంటేనే అన్నాడు, మనుషులకి ఇది అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. ఎంత గొప్ప తండ్రి అండి. నువ్వు ఆరాధించే దేవుడు మామూలు దేవుడు కాదు. నీకు బుద్ధి పోయింది, జ్ఞానం పోయింది, వివేచన పోయింది. నీకన్నా విగ్రహారాధికులు బాగా భయపడుతున్నారు. విగ్రహానికి వట్టి విగ్రహాన్ని భయపడుతున్నారు వాళ్ళు.
రాయికి భయపడుతున్నారు, కానీ నువ్వు సృష్టికర్త అయినటువంటి దేవునికి నువ్వు భయపడతలేదేనే నా బాధ, నా చింత. మా ఇంటి దగ్గరలో ఏమండి మొన్న భయంకరంగా చేశారు. ఒకళ్ళు గొల్చారు, 2 పోతులు 3 పోతులు తెగేశారు, 200-300 మందికి భోజనాలు పెట్టారు. అదే రోజు ఇల్లు కప్పంటుకుని ఏమండి బగబగ మండిపోతుంటే ఆర్పారు. మరలా మొన్న నెల కూడా కావటం లేదు. ఆమె తాలింపేస్తుంటే ఆ తాలింపులో ఉన్నటువంటి మంట, అప్పుడప్పుడు మంట వస్తా, తాలింపు రాదా చెప్పండి ఆడాళ్ళు? వచ్చేది. ఎందుకు వచ్చేది? బుద్ధిహీనతతో వస్తుంది. ఎందుకు బుద్ధిహీనత? మీరు తాలింపులో ఈ దీన్ని తీసుకెళ్ళి దాన్ని వేస్తారు, అలాగే వేయకూడదు. తాలింపుని తీసుకెళ్ళి అందులో వేయాలి, అప్పుడు మంట రాదు. ఎందుకు చెబుతున్నాం? మా అబ్బాయి కూడా చెబుతాడు, ఆడు వంట చేస్తాడు, నేను వంట చేస్తాను కాబట్టి. అర్థమైందా? మీరు తాలింపులో దీన్ని తీసుకెళ్ళి దానిలో పోస్తారు, ఏంటనే పెద్ద సౌండ్ వచ్చుద్ది. మీకు సౌండ్ కావాలి ముందు కదా. ఈ తాలింపుని తీసుకెళ్ళి అందులో వేస్తే మంట ఎప్పుడు రాదు. ఏమేం చేసింది? దీన్ని తీసుకెళ్ళి దానిలో పడేసింది, పెద్ద మంట వచ్చేసింది. ఏమన్నా బగబగ ఇంటిలో మండుకుంటూ నడికొప్పకి వెళ్ళిపోయింది. కేకలు పెట్టారు, ఎర్రి కేకలు పెట్టారు. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఓ ఫైర్ ఇంజిన్ కేకేశారు, అన్ని ఇంజిన్లు వచ్చినాయి, ఆరిపోయింది. ఇది ఎన్నో దెబ్బ? రెండో దెబ్బ. నేను అనుకుంటున్నాను ఇంకా తీరని నష్టం వాళ్ళకు ఉంది. చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పలేము. ఇంకా ఏదో నష్టం జరగబోతుంది వాళ్ళకి. ఇప్పుడు చూస్తున్నా, మీరు తర్వాత మీకు రుజువు చేస్తుందని. చాలా వేదన. ఇంత జరిగిన వారికి ఏమనిపిస్తుంది? మరలా ఏం చెబుతుంది? మీరు మొన్న అర్పించినటువంటి అర్పణలు నాకు చాలేదు, నా కుమారుడా నాకు చాలేదంటే మళ్ళీ రాత్రి మొదలుపెట్టారు. కాగడ వెలిగించి రాత్రి అంతా కాగడ పెట్టేశారు. కాగడ మండుతూనే ఉంది. నిన్న సాయంత్రం రాత్రి ఎప్పుడో 7 గంటలకు ఎప్పుడో పెడితే 7 గంటల నుండి ఇవాళ ఇంకా ఆరలేదు, ఇప్పుడు కూడా ఆరలా. కాగడ అలాగ మండుతూనే ఉంది. గొర్రె పొట్టోళ్ళు ఒకటి తీసుకుని వచ్చారు, మరలా దాన్ని అర్పిస్తున్నారు. డప్పులోళ్ళు వచ్చారు, మరలా మోగిస్తున్న పెద్ద జాతర చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 100 మందికో 200 మందికో భోజనం పెడుతున్నారు. దేనికి? ఎప్పుడైనా దేవునికి నీ త్యాగం ఏమన్నా చూపించావా? పనికి మాలిన నీ దృష్టి. సజీవమైన దేవునికి నేను ఏం చేయగలుగుతున్నావు? ఆ దెయ్యము చెబుతుంది నాకు చాలు లేదంటే పెడుతున్నారు. నువ్వు చెయ్యవలసిన చిన్నది కూడా చేయలేని దౌర్భాగ్యురాలు. దేవుడిని అడిగిన ఇదే చెబుతాడు నీకు. వేదనతో మాట్లాడుతున్నాను నేను. నీ పిల్లకి బాగోపోతే 1,00,000 రూపాయలు అప్పు చేసి హాస్పిటల్కి పోస్తావే కానీ అన్నీ బాగుండగా దేవుణ్ణి స్తుతించి 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని కూటం పెట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు నువ్వు. ఈ దేవుని నువ్వు కనపరచలేదు, నీ దేవుని నువ్వు మహిమపరచలేదు. నీ బిడ్డకి బాగోపోతే, నీ భార్యకి బాగోపోతే, నీ తల్లికి బాగోపోతే, నీ తండ్రికి బాగోపోతే ఒక 50,000 రూపాయలు అప్పు చేసి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి కాపాడుకుంటావు. నీకు అన్ని ఆరోగ్యాలు ఇచ్చి నీ ఇంటి చుట్టూ కంచేసి అనుదినము కాపాడుచున్నటువంటి దేవుడికి కనీసం రూపాయి తీలేని దౌర్భాగ్య స్థితి ఎవరికైనా ఇంతకన్నా దిక్కుమాలిన స్థితి ఉంటుందా? చెప్పండి మీరు. నా దేవునికి నేను ఏదైనా చేయడానికి సిద్ధమే. ప్రభు కనుక నా ఇల్లు అమ్మేసి సేవకమంటే 3 నిమిషాలు ఇస్తాను నేను. అది లోకడే చేయాలని చూశాను. దేవునికి ఏదైనా చేయడానికి సమర్థత. ఈ వారంలో దాదాపు 80,000 రూపాయలు ఖర్చు పెట్టాను దేవుని సేవకి. 80 ఎలాగొస్తాయో నాకు తెలియదు. ఎవరు తీయకుండానే ఉంటారు, కానీ దేవుడు ఎలాగిస్తాడో తెలియదు. విజయవాడ వెళ్ళి 70,000 రూపాయలు సామాన్ తీసుకొచ్చాం దేవుని మందిరానికి.
కీబోర్డు మా అబ్బాయికి నేర్పిస్తున్నాను. సగం వచ్చింది, పెద్దది కొనాల్సి వచ్చింది. అయ్యి తర్వాత ఇక్కడ పెట్టినటువంటి స్టెబిలైజరు, తర్వాత యూనిట్లు, ఇవి 70,000 రూపాయలు చిల్లరైనాయి. మరలా నిన్న ఈ రెండో శనివారానికి ఓ 10,000 రూపాయలు, మళ్ళీ నేర్పినోడికి ఒక 10,000 రూపాయలు. చూడండి, దేవుని సన్నిధిలో ఎక్కడ నేను వెనకాడను. నా చివరి బొట్టు ఒలికించే వరకు దేవుని గణపరచాలి, నేను దేవుని మహిమపరచాలి. దేవుని నువ్వు గణపరిచే మనసు నీకుంటే దేవుడు నిన్ను అద్భుతంగా దీవిస్తాడు. దేవుని నువ్వు వెచ్చిస్తున్నావా? దేవుణ్ణి గణపరుస్తున్నావా? నువ్వు గణపరిచేటువంటి మెట్టు నీ దగ్గర ఉండాలి. అందుకని అంటాడు దావీదు కూడా, దేవుడంటే ఎంత ప్రేమ ఉందో తెలుసా? చూడండి 23వ కీర్తన దావీదుకి ఎంత ప్రేమ ఉందో దేవుని మెచ్చుకిస్తాను. ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. అబ్బా, ఎలాంటి విశ్వాసం! నీ జీవితంలో ఎలాంటి విశ్వాసం ఉందా? దేవుని నువ్వు హైలైట్ చేయాలి, దేవుని నువ్వు గణపరచాలి, దేవుని నువ్వు స్తుతించాలి. ఏమండి, దేవుని నువ్వు గణపరిచినప్పుడు దేవుడు నేను ఉన్నతమైన స్థితికి లేపుతాడు. దావీదు ఎప్పుడు కూడా తన కాపరిగా పెట్టుకున్నాడు. నాకు లేమి కలగదయ్యా, దేవుడు నీకు కూడా అదే కృపనిస్తాడు. దేవుని గణపరచు, దేవుని మహిమపరచు. ఆయన చూచున్న దేవుడు. విగ్రహానికి ఎంత చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు దేవునికి? నిజమైన దేవుణ్ణి తెలుసుకుని నీ దగ్గర ఉన్న 10 రూపాయల భక్తి రూపాయి భక్తే. విశ్వాసంతో కూడిన భక్తి నీ దగ్గర లేదు. ప్రార్థన చేసుకుందాం.